హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముకుందా స్టోరీస్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. 3 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. మసాలా కోసం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ మంచిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలి. ఇది బరకగా ఉంటే కర్రీ అంత టేస్ట్ రాదు. ఎంత స్మూత్గా ఉంటే అంత బాగుంటుంది. ఇది మిక్సీ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జుని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి అందులో కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసి అవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు లేకపోతే బిర్యానీ ఆకు వాడచ్చు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఇంతకు ముందుగా చెప్పినట్లు ఈ ప్యాన్లో ఆయిల్ వేసాం కదా, అందులో నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేసి గరిటె పెట్టకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ చేప ముక్కల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వేసి దాంతోపాటు కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం కర్రీ కోసం పెట్టిన దానిలో కొంచెం సాల్ట్ వేసి తిప్పాలి. సాల్ట్తో పాటు పసుపు, కారం వేసి ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పాలి. ఇవి బాగా వేగిన తర్వాత చింతపండు రసం అని తీసి పెట్టుకుంది కదా, అది వేయాలి. అది వేసి మీకు ఎంత వాటర్ కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేయాలి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం రుచి చూసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మన చేప ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి, అవి కూడా ఇందులోకి యాడ్ చేసి గరిటె పెట్టకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ముక్క చిదురు కాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 to 20 minutes బాగా ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ కన్సిస్టెన్సీ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చే వరకు దీన్ని ఉంచుకోవాలి. అంతే. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.